ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ గారి సినిమా గురించి మాట్లాడడానికి వచ్చినటువంటి శంకర్ గారు గేమ్ చేంజర్ గురించి ఏమేం అప్డేట్స్ చెప్పారంటారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్తారు. శంకర్ గారు భారతీయుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కు సంబంధించినటువంటి షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందని, మిగిలిన పాత్రలకు సంబంధించినటువంటి షూటింగ్ మరో 15 days లో కంప్లీట్ అవబోతుంది అని, ఎడిటింగ్ వర్షన్ కూడా కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని చెప్పేశారు. ఒకవైపు భారతీయుడు 2, మరోవైపు గేమ్ చేంజర్ కు సమాంతరంగా పనిచేయటం వల్ల ఎక్కడైనా రాజీ పడ్డారా అని అడిగితే ఏం తేడా ఉండదు. ఒకేసారి 2 సినిమాలు చేసినా, ఒకేసారి ఒక్క సినిమా కోసం మాత్రమే కష్టపడతాను అన్నా అదే కష్టం. రెండింటికి నేను అంతే కష్టపడ్డాను, ఇంకాస్త ఎక్కువే శ్రమపడ్డాను. యూనిట్ కూడా అలాగే కష్టపడింది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టినా కూడా రెడీగా ఉండాలి అని చెప్పి సీన్లు, షార్ట్ డివిజన్లు, ప్రాపర్టీస్ వివరాలు, ఆర్టిస్టులు, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్ని సిద్ధంగా ఉంచుకున్నాం. దీనివల్ల 2 సినిమాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా షూట్ చేసేసాం. ఇక డైరెక్టర్ శంకర్ గారు భారతీయుడు 2, 3 సినిమాలతో బిజీగా ఉండటంతో గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు భారీ తారాగణం నటిస్తూ ఉండటంతో తేదీలను సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. వచ్చే సంక్రాంతికి కానుగ్గా ఈ సినిమాను మన ముందుకు తీసుకురావాలి అని చెప్పి సినిమా టీం అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉంది అని చెప్పడంతో ఏమో ఈ సంవత్సరమే వచ్చేయొచ్చు అనేటువంటి మంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు చెప్తారా డైరెక్టర్ గారు అని చెప్పి అభిమానులందరూ ఆలోచిస్తూ, అభిప్రాయపడుతూ, వారి అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఇదిగో ఇలా ఆ విషయాన్ని వైరల్ చేస్తూ వచ్చారు.